ఆచరణలను ఆచరించే వారే చెప్పాలి. సాంప్రదాయాలను ఆచరణలను పాటించడం వల్ల మానవ జీవితానికి సుఖమైన మనుగడ ఉంటుందని శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ స్వామి రామానుజ జీయర్ స్వామి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరం వాడు గ్రామం సమీపంలో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీరంగస్వామి దేవాలయంలో గోదా గోకులంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. శ్రీరంగం నల్లన్ చక్రవర్తులు రఘునాథ ఆచార్య స్వామివారి శత జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీరామయన్ మహాయజ్ఞం ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జరుగుతుందని, 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 1008 మంది భక్తులచే విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం అనంతరం ఉభయ వేదాంత పండిత మహాసభకు భక్తులు కదిలి రావాలని కోరారు. వారు మన వారినే ఫెడరేషన్ తరఫున మేము కూడా 10,000 మంది అక్కడ జరుగుతుంది ప్రతి ఆగస్టు 1వ తారీఖు. అలా అన్ని సంఘాలు కూడా ఆహ్వానం చేశాము. రేపు వీళ్ళు కూడా కలుస్తామని మేమంతా కూడా తెలుసుకొని వస్తామని అన్నారు. అలా విష్ణు సహస్రనామ పవర్ ఎంతటిది అంటే చాలా గొప్పదైనటువంటిది. విష్ణువాచార్య వారు ధర్మరాజు పాండవులకు శ్రీ విష్ణు సమక్షంలో చెప్పినటువంటిది. ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ఋషి జపం చేసి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి నామం అది. అలాంటి నామాలు 1000 నామాలు మనం చేస్తున్నామంటే ఎంత గొప్ప విషయం అనేటువంటిది మనకు స్వయంగా కూడా మనం 93లో 52 రోజులు రాత్రిలో వాళ్ళు ఇక్కడ కోట ఆంజనేయ స్వామి గుడిలో చేయడం జరిగింది ప్రారంభం. అప్పుడు అలాగా ఇప్పటి వరకు కూడా ఇంటింట పాడమని మేము ప్రతి ఇంట్లో తెలిసినటువంటి వారికి ఈ హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామం చేస్తూ వస్తున్నాము. అలాంటి విష్ణు సహస్రనామం మేము సామూహికంగా అందరం కలిపి ఒకసారి చేసుకొని పీఠాధిపతులు 10 మంది, మనం ముఖ్యంగా జీఎస్ స్వాములు 8 మంది కాకుండా విద్యానంద స్వామి వారు అతిపెద్ద పీఠాధిపతి వారు ఎన్ని ఎకరాల్లో రోజుకు 600 నుండి 800 1000 మంది భోజనాలు ప్రతిరోజు నిత్యం చేస్తూ ప్రతి ఊరిలో వారు పేరు తెలియనటువంటి వారు ఉన్నారు. ఊరు తిరిగి వారు ధర్మాన్ని ప్రబోధిస్తూ అడ్డంకం వచ్చినా కానీ వారు డైనమిక్గా ఎదుర్కొని అందరినీ సామూహికంగా ఒక చోటికి చేర్చి ఆ కష్టాలని తీర్చేటువంటి వారు అటువంటి మహానుభావులు కూడా రేపు మనకు తోట్లపల్లి వారిది ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇంకా మనకు పరమాత్మానంద స్వామిని చర్చల దగ్గర గంగాపురం ఆశ్రమం వాళ్ళు కూడా 8 ఎకరాల్లో ఉంది. అలానే వైష్ణవ సంప్రదాయంలో నారాయణుడు దగ్గర నుంచి రఘునాథాచార్య స్వామి వరకు ఎంతో మంది పండితులు కేవలం వాళ్ళ పాండిత్యం కాకుండా జీవితాన్ని త్యాగం చేసి సమాజంలో ఎప్పుడూ ఈ సంప్రదాయము ఈ ఆచారము ఆనువంశికంగా వచ్చేటువంటి ఈ పద్ధతులన్నీ కూడా సజావుగా నిలవాలి అంటే ఆచరించి చూపించాలి. ఆచినోతి శాస్త్రార్థం ఆచార్యే స్థాపయతి. ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు. ఆచరించకుండా మైకుల్లో చెప్పేటువంటి వాడి వలన ప్రయోజనం ఉండదు. కనుక వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ సంప్రదాయాన్ని మనం పాటించడం అన్నా ఈ ఆచారాలు మనం పాటించడం వల్ల మానవ జీవితానికి సుఖమయమైనటువంటి మనుగడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ మహాత్ములందరూ కూడా ఆచరించి వాడు ఆచరించడానికే జీవించారు. అలా జీవించినటువంటి మహానుభావుల్లో ఈ శతాబ్దిలో అగ్రగణ్యులు రఘునాథాచార్య స్వామి వారిని గురించి తెలియనటువంటి వారు లేరు. రాజకీయ నాయకుల్లోనూ వారి పరిచయం, వారి రాజకీయాలు తిరిగేవారు కాదు. కానీ వారి గ్రంథాలను రచన చదివినటువంటి రాజకీయ నాయకులు కూడా పుస్తకాలు చదువుతారు కదండి. వారు చదివినటువంటి రాసినటువంటి పుస్తకాలు చదివి అమ్మో ఇంత విషయం ఉంటుందా, రామాయణాన్ని ఇంత బాగా చెప్పవచ్చునా, విష్ణు సహస్రనామానికి 1200 పేజీల భాష్యం ఉన్నది అంటే అది ఎంత గొప్ప స్తోత్రం అని సాధారణమైన జ్ఞానం కలిగిన వారికి కూడా మన విజ్ఞాన ఘనిని అందించినటువంటి మహనీయుడు వారు. అలాగే ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆయన మార్గదర్శనం. అలాగే ఉభయ వేదాంత పండితులు వారు చెప్పకుండా వారి సంబంధం లేకుండా నేను పండితుడిని చెప్పగలిగిన వాడు భారతదేశంలో లేరు. ఉత్తరాదిలో కూడా ఎంతో మంది పండితులు ఉన్నారు. వారు కూడా వీరి మీద చాలా గౌరవం. ఒకరోజు ఉత్తరాది నుంచి